అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేస్తుంది. స్లీపర్ బస్సు మొత్తం తగలబడిపోవడం, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా దుర్వార్త. ఒకవైపు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు అధికారికంగా 11 మెంబర్స్ తెలుస్తుంది. 9 మంది ఆచూకీ మాత్రం ఇప్పటివరకు తెలియదు అంటున్నారు. బస్సులో మాత్రం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు కర్నూలు వద్ద కూడా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో 9 మంది ఆచూకీ అయితే తెలియట్లేదు. ఇప్పటికే 11 మెంబర్స్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా 9 మంది కూడా మొత్తము దద్దమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బస్సు అంతా 95% కాలిపోయింది. ఈ ప్రమాదం కూడా చాలా దారుణంగా జరిగింది. 3 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ క్రమంలో కావేరీ ట్రావెల్స్ బస్సులోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ నుంచి కూడా హైదరాబాద్ నుంచి దాదాపు 4-5 అంటే మొత్తం మీద 7 మంది వెళ్లారని తెలుస్తుంది. ఇక్కడ నుంచి బస్ పాయింట్ వచ్చేసి ప్రధానంగా వనస్థలిపురం ఒకటి, మరియు ఎల్బీ నగర్లో అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడనే 7 మెంబర్స్ అయితే బస్సు ఎక్కిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంట్లో పలువురు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడనే ఎక్కిన వాళ్ళు. దీంట్లో ప్రధానంగా రమేష్ కుటుంబ సభ్యుల్లో భార్య, భర్త, 2 పిల్లలు కూడా వాళ్ళు హైదరాబాద్కి రావడం జరిగింది. బెంగళూరు వాసులు ఇక్కడ ఒక ఫంక్షన్కి రావడం జరిగింది. ప్రధానంగా ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యి తిరిగి బెంగళూరు వెళ్తున్న సమయంలో వాళ్ళు కూడా అక్కడనే ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ఆచూకీ అంటే దాంట్లో ఎంతమంది పేర్లు మాత్రం అధికారులు వెల్లడించకపోయినా నంబర్ అయితే ప్రస్తుతం అయితే వెల్లడించారు. దాంట్లో రమేష్ కుటుంబ సభ్యులు వచ్చేసి 4 ఉన్నారు. వనస్థలిపురం ఇక్కడనే పికప్ బస్ అనేది వ్యాన్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కించుకొని పటాన్ చెరువు నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళారని తెలుస్తుంది. మరోవైపు నవీన్ కుమార్ కూడా ఇక్కడ నుంచే పికప్ పాయింట్ ఎక్కడం జరిగింది. మరోవైపు అతనితో పాటు యువన్, శంకర్ రాజ్, మేఘానంద్ మొత్తం కలిపి వీళ్ళిద్దరితో పాటు ఇంకా మరో 2 దాదాపు 7 మెంబర్స్ మాత్రం ఇక్కడ నుంచి ఎక్కారు. కావేరీ బస్సు ఏదైతే ఉందో ఇక్కడ నుంచే ప్రధానంగా బెంగళూరుకి 7 మెంబర్స్ అయితే వెళ్ళారని తెలుస్తుంది. మొత్తం టికెట్స్ అంతా కూడా ఈ బుకింగ్ వాళ్ళే అవైలబుల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా బుకింగ్స్ అంతా కూడా ఇక్కడ నుంచి జరిగిన పరిస్థితి. దాదాపు 41 మెంబర్స్ అయితే ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కూడా అనేక మంది ఐ విట్నెస్ వాళ్ళు కూడా అనేక సమాధానాలు చెప్తున్న పరిస్థితి. ఒకవైపు సీట్ నంబర్ 15 and 18 ఎవరైతే శివ అనే వ్యక్తి ఉన్నాడో, శివ, సూర్య ప్రధానంగా ఐ విట్నెస్. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన సమయంలో కూడా వాళ్ళు అవేక్నే ఉన్నారు, మేల్కొనే ఉన్నారు. సూర్య, శివ ఇద్దరు కూడా ఏదైతే ఆ బస్సు విండోస్ ఉండవు కాబట్టి ఏసీ బస్సు స్లీపర్ మొత్తం మీద ఆక్సిజన్ బట్టి ఎక్కువ ఫ్లేమ్ అనేది అంటుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో వాళ్ళిద్దరు కూడా ఆ విండోస్ అంతా కూడా చేతులతో పగలగొట్టి దాదాపు 15 మందికి పైన కూడా కాపాడిన పరిస్థితి. మొత్తం ఆ 15 మందిలో మహిళలు ఎక్కువ మంది, చిన్నపిల్లలను కూడా కాపాడి వాళ్ళంతా బయటకు వచ్చేసారు. వీళ్ళందరికీ కూడా తీవ్రమైన గాయాలతో పాటు అనేక ఫ్రాక్చర్స్. బస్ హైట్ కూడా 15 feet హైట్ ఉంది కాబట్టి ఒకటేసారి ఆ దూకడంతో అనేక దెబ్బలు తగలడం, కాలు చేతులు ఇరిగిపోవడం ఇటువంటివి జరిగినాయి. మరోవైపు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం 100% ఉందంటూ కూడా ఐ విట్నెస్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏదైతే బస్సు డ్రైవర్ బైక్కి గుద్దడంతోనే అక్కడ నుంచి ఆ ఫ్లేమ్ అనేది స్టార్ట్ అయిందంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు సూర్య, శివ వీళ్ళందరూ కూడా ఐ విట్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము ఈ హైవే వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది కర్నూలులో. మరోవైపు పోలీసులు రావడానికి గంట పట్టింది. ఈ సమయంలో అంబులెన్స్ రావడానికి గంటన్నర, ఫైర్ ఇంజిన్ రావడానికి 2 గంటలు పట్టింది. అప్పటి వరకు కూడా మేము సతమతం అయిపోయాము. ఈ టైం దాదాపు చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 2:55కి మంటలు చెలరేగాయంటే 5 నిమిషాల్లో మొత్తం అంతా కూడా దద్దం అయిపోయింది. అందరు కూడా అస్థి పంజరంలా మారిపోయారు. కాపాడుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసుకున్నారు. మేము కూడా ప్రయత్నించాం. కానీ ఎప్పుడైతే మేము ఆ 15 feet బస్సు నుంచి కింద పడిపోయామో మా కాలు చేతులు విరిగిపోయే నిస్సాయితీ స్థితిలో ఉన్నాము. ఒకవైపు మేము లేవలేకపోతున్నాము, దట్టమైన పొగలు వచ్చేస్తున్నాయి. లోపడున్న వాళ్ళు అన్కాన్షియస్లో ఉన్నారు, నిద్రలో పడుకున్న వాళ్ళు నిద్రలోనే. చాలా దారుణమైన సిచ్యువేషన్ అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే బస్సులో నుంచి కూడా మృతదేహాలందరినీ కూడా క్లూస్ టీమ్స్ బయటకు తీసుకొచ్చేసాయి. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ బైక్ని ఢీ కొట్టడం వల్ల వెంటనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్లోనే బైక్ పై నుంచి కూడా శివశంకర్ అనే వ్యక్తి 16 feet దూరంలో ఎగిరిపడి
23 ఇయర్స్ యువకుడు అతను. బస్సు డ్రైవర్ 100% నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఈ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కూడా అనేక మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 300 మీటర్ వరకు కూడా ఆ బస్సుని ఈడ్చుకుంటూ వెళ్ళడం, ఆ తర్వాత వెళ్ళుకొని కావేరీ ట్రావెల్స్ ఏవైతే ఇప్పుడు బస్సు మనకు కనిపిస్తుందో ఈ బస్సు ఢీ కొట్టడం వల్లనే బైక్ని వెంటనే ఆ బైక్ కింద పడిపోవడము, ఆ పెట్రోల్ ట్యాంక్ పడిపోవడము, అదంతా కూడా మంటలు చెలరేగిపోవడం, ముందు అంతా కూడా డీజిల్కి పాడిపోవడము. వెంటనే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ బస్సు డ్రైవర్ ఏదైతే బండికి గుద్దిన వెంటనే ఆ బస్సు డ్రైవరు ఆపకపోవడము, ఈడ్చుకుంటూ 300 మీటర్ల వరకు ముందుకు వెళ్ళిపోవడము, ఆ తర్వాత అక్కడ ఆపడము, 60 ఫీట్స్ ఎగిరి పడిపోవడం అతను. ఇదంతా కూడా జరిగింది. ఒక్క స్పార్క్ వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఈ బస్సు డ్రైవర్ కూడా ఏమాత్రం లోపడున్న వాళ్ళకి ఫైర్ వస్తుంది, లేదంటే మంటలు చెలరేగిపోతున్నాయి, బయటికి రండి అని ఒక్క మాట చెప్పినా కూడా దాదాపు 20 మంది చనిపోయే వాళ్ళు కాదు, అధికారికంగా 11 మంది అని చెప్తున్నారు. మొత్తం మీద 20 మందికి పైన అంటూ కూడా మనకి ఆ విక్టిమ్స్ అందరు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క మాట అతని ప్రాణాలు అతను కాపాడుకునే ప్రయత్నం, డ్రైవర్ మరి డ్రైవర్ ఇద్దరు కూడా కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ ఏమాత్రము ఓకే లోపడున్న వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ నిద్ర లేపి మంటలు చెల్లరేగుతున్నాయి మీరు బయటికి వెళ్ళిపోండి అని ఇటువంటి ఒక్క మాట చెప్పకుండా, అట్లీస్ట్ ఆ డోర్ అనేది కూడా ఏదైతే లాక్ సిస్టమ్ ఉంటుందో అది ఓపెన్ చేయకుండా వాళ్ళ సెల్ఫిష్నెస్తోని వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంతమంది ప్రాణాలను కూడా పొట్టన పెట్టుకున్న పరిస్థితి. మరోవైపు ఆ డ్రైవర్ నిద్రపోతున్నాడా, లేదా మద్యం తాగారా, లేకపోతే ఏ క్రమంలో ఎదుట పర్సన్కి యాక్సిడెంట్ చేయడమే తప్పు అంటే మరోవైపు అతన్ని లాక్కి వెళ్ళడం, ముందుటి వరకు దాదాపు 300 మీటర్ల వరకు లాక్కి వెళ్ళడము, అది కాస్త పేలినా కూడా మరోవైపు లోపడున్న ప్యాసింజర్స్కి చెప్పకపోవడము. ఆయన ఒక్క మాట చెప్పి ఉన్నా లేదా డోర్ ఓపెన్ చేసి ఉన్నా ఇంతమంది చనిపోయే వాళ్ళు కాదు. మరోవైపు పోతుండే ఎవరైతే ఆ బైక్ని గుద్దారో అతను ఖచ్చితంగా పోయింది కాబట్టి అతను అక్కడనే ఆగిపోతుండే. కానీ ఏమాత్రం ఆ డ్రైవర్ ఆలోచించకుండా అతని ప్రాణాలు అతను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఐ విట్నెస్ వాళ్ళు కూడా ఇదంతా చెప్తున్నారు. పోలీసులు టైంకి రాలేదు, ర్యాపిడ్ యాక్షన్ లేదు, అసలు చాలా ఇబ్బంది అయిందంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకటేసారి ఆ పెట్రోల్ బగ్గుమనడము, ఆ బస్సు ముందు భాగం అంతా కూడా బైక్ ఎక్కడైతే బస్సు కింద ఇరుక్కపోయిందో రాసుకుంటూ ముందు వరకు వెళ్ళిందో అదంతా కూడా బగ్గుమనడం, వెనకాలన్న వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ ముందున్న వాళ్ళు మాత్రం కాపాడుకునే ప్రయత్నం చేయలేరు. చాలా దుర్ఘటన, పెను విషాదం అనేది చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ వాసులకు కూడా ఇది చాలా బాధాకరమైన విషయం. బెంగళూరులో కూడా చాలామంది ఆ బస్సులో బెంగళూరు వాసులతో పాటు హైదరాబాద్ వాసులు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక్క డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇంతమంది అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికే 11 మంది కూడా అక్కడనే అయిపోయారు. మొత్తం అంతా కూడా మారిపోయిన పరిస్థితి. వెంటనే ఎమర్జెన్సీగా ఓపెన్ చేసినా కూడా అయిపోతుండే ఆ డోర్, ఏమాత్రం డోర్ ఓపెన్ చేయకుండా. కానీ పలుగురు మాత్రము సేఫ్ అయిన పరిస్థితి. 21 మెంబర్స్ వరకు సేఫ్ అయినారని తెలుస్తుంది. పలుగురు మాత్రం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్లో మాత్రం చాలా ఉధృత వాతావరణమే. హాస్పిటల్ యాజమాన్యం కానీ డాక్టర్స్ కానీ అందరు కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. చాలా షాక్, ట్రామాలో ఉన్నారు. ఎందుకంటే అంతమంది కదా, ఇంత పెద్ద ప్రమాదంలో అనేక మంది పోయారు, మా కళ్ళ ముందు మారిపోయారు. అసలు ఇటువంటి మనం ఒక జర్నీ సినిమా కూడా చూసాము. ఆ ఘటన అసలు ఆ సినిమాలోనే చూస్తుంటే కూడా చాలా వెన్నులో వణుకు పుడుతుంది. అటువంటిది ఆ జర్నీ సినిమా మాదిరిగా ఇలానే ఆ ఘటన జరిగింది. ఐ విట్నెస్ చూసిన వాళ్ళు కూడా అయ్యో దేవుడా మేము బ్రతుకున్నామా అని కూడా వాళ్ళకి నమ్మశక్యంగా లేదు. దాదాపు 41 మెంబర్స్ అయితే దాంట్లో ఉన్నారు. 21 మెంబర్స్ వరకు అయితే సేఫ్గా ఉన్నారు. మిగతా 20 మందిలో 11 మంది మాత్రం అని చెప్తున్నారు. మిగతా 9 మంది కూడా ఆచూకీ తెలియదు అంటున్నారు. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక తర్వాత ఒకటి బయటకి తీస్తున్నారు. అసలు కొంతమంది ఏ బర్త్లో ఉన్నారు, అసలు నిద్రలో ఉన్న వాళ్ళు కూడా పూర్తిగా కూడా ఎంతమంది, చాలా బాధాకరమైన విషయం. హైదరాబాద్ మరియు బెంగళూరు వాసులకి ఇటువంటి ట్రావెల్స్ వాళ్ళు ఇట్లా నిద్రలో ఇటువంటివి నడుపుతూ ఉంటారా? ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇంతమంది, చాలా బాధాకరమైన విషయం. మరోవైపు 9 మంది పరిస్థితి కూడా అసలు ఏంటి అనేది కూడా తెలియట్లేదు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ లెక్క చాలా క్లియర్గా ఉంది. కొంతమందికి మాత్రము స్వల్ప గాయాలయ్యాయి, కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి, అనేక ఫ్రాక్చర్స్ అయినాయి, మైనర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు, ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ అనేది జరుగుతూ ఉంది. కానీ ఆ 9 మందిలో కూడా
అంటూ కూడా ఐ విట్నెస్ వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద హైదరాబాద్ మరియు బెంగళూరు వాసులకు చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి ఘటన ప్రస్తుతం ఎర్లీ మార్నింగ్ జరగడము ఒక చాలా బాధాకరమైన విషయంతో అందరం కూడా లేవాల్సి వచ్చింది. కానీ ఇప్పటికే అప్డేట్ చూసుకుంటే కూడా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటన్నది కూడా మొత్తం మీద మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం. కెమెరామెన్ గణేష్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.